కన్యరాశి కనుక చూసుకుంటే ఈ మంత్ ఓవరాల్ గా ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా కన్యరాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి తో, పా, పీ, పు, షం, నా, పా, పే అనే లెటర్స్ కూడా ఈ కన్యరాశిలో ఉంటారని గమనించాలి. మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు ఇందులో మారు ఈ రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఎలా ఉందో మనం చూద్దాం. అందులో లఘు గోచారం, సూక్ష్మ గోచారం ఉన్న కాన్సెప్ట్ ప్రకారం మనం చూస్తే వీళ్ళకి ఫస్ట్ 15 రోజు కొంచెం శారీరకంగా ఇబ్బందులు వచ్చే విధంగా ఉంటుంది. అంటే బాడీలో హీట్ అవ్వటము, కొంచెం టైర్డ్నెస్ గా ఉంటుంది. 15 డేస్ తర్వాత మీ చుట్టూ ఉన్న వాతావరణం ద్వేషపూరితంగా ఉంటుంది. మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాలని జనాలు ఎక్కువ ఉంటూ ఉంటారు. తర్వాత కుజుడు మీకు కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్ లో ఉన్నాడు. అంటే పనిలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అనుకున్న పనులు ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనితో పాటుగా మీకు విఘ్నాలు కలుగుతూ, ఆటంకాలు కలుగుతూ గొడవలు అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కన్యరాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మంత్. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కొంచెం ఇబ్బందులు, సవాళ్ళతో కూడుకొని మిమ్మల్ని అగౌరవపరచాలి అనుకునే వాళ్ళు మీ చుట్టూ ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కొంచెం గమనించుకొని ఎవరితో పడితే వాళ్ళతో మీరు కొంచెం కలవకుండా, డీలింగ్స్ పెట్టుకోకుండా, బిజినెస్ చేయకుండా కొంచెం ఆలోచించుకొని 1-2 సార్లు వెరిఫై చేసుకుని ముందుకెళ్తే ఈ మంత్ చాలా బాగుంటుందని గమనించండి. ఎందుకంటే మన గ్రహం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు 9వ స్థానంలో ఉండటంతో 9వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉన్నారో మనకేం చెప్తారంటే సంస్కృతంలో నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనకయ పుణ్యలాభార్థ నాశనాచ విరోధ విచార నవమే రవి భవేత్ అంటారు. అంటే 9వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది? నిందాపరాధం. పాపం మీరు చాలా అమాయకంగా ఉంటారు. కానీ మీకు ఎలాంటి తప్పు లేకపోయినా కానీ మిమ్మల్ని నిర్దోషులుగా ట్రై చేయాలని, మిమ్మల్ని బ్లేమ్ చేయాలని, మీ మీద బ్లేమింగ్స్ పెట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వృధాగా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. కలహం నిర్దోష, మీలో ఎలాంటి లాభం లేకపోయినా కానీ మిమ్మల్ని కావాలని గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ధనం కూడా కోల్పోతూ ఉంటారు. పుణ్య లాభార్థ నాశనాచ, అంటే మంచి ఉద్దేశంతో మీరు రియల్ గా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని ముందుకెళ్తే మిమ్మల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు ఇచ్చిన పనికి రిజల్ట్ రాకపోక మిమ్మల్ని ఇంకా అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దీన్ని ఎన్కాష్మెంట్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించాలి. బట్ ఓవరాల్ గా సూర్యుడు మంచి చేసి వెళ్ళిపోతాడని కూడా గమనించుకోవాలి. అదే విధంగా కుజుడు వీళ్ళకి 8th హౌస్ లో ఉండటం మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది అని చెప్పాలి. మిక్స్డ్ రిజల్ట్ అంటే గ్రహం 8వ స్థానంలో ఉండటం బట్టి ఏమవుతుంది అంటే ప్రవాస కార్యహాని సాత్ కసారోగ పీడనం స్థాననాశన అసమస్థిత్ భవేత్ రవి అని, కుజ అష్టమస్థిత్ భవేత్ ధారాసుతే అంటారు. ధారాసుతుడు అంటే కుజుడు వీళ్ళకి 8వ ఇంట్లో ఉండటం ఏమవుతుంది? ప్రవాస కార్యహాని సాత్ అంటే ఉన్న ప్రదేశం నుంచి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డబ్బు విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణచ్ఛేద, రుణాల యొక్క బాధలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఇంత ముందు డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే ఈ టైంలో వాళ్ళకి మీకు క్రెడిట్ కార్డు బిల్లులు కానివ్వండి, పెండింగ్ ఉన్న బిల్లుల రూపాయన మీకు వచ్చి ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకుంటూ ఉండాలి. దానితో పాటు స్థాననాశ, మీకు ఉన్న పదవి కానీ లేదంటే జాబ్ లో కానీ విపరీతమైన ఇబ్బందులు వచ్చేసి మీకు డౌన్ గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ పెర్ఫార్మెన్స్ ని గమనించాలి. సో అయితే కుజుడు మళ్ళా మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ధనాన్ని, సక్సెస్ ని తీసుకుని కూడా ఉన్నారు. అంటే ప్రతి గ్రహం మీకు కొన్ని సవాళ్లతో పాటు కొంచెం ఫేవరైట్ గా చేసే అవకాశం కూడా ఉంది. ఫైనల్ గా చాలా ఇంపార్టెంట్, శుక్రుడు 10వ స్థానంలో ఉండటంతో ఇప్పటిదాకా మీకు అనుకూలంగా ఉన్న స్త్రీలు ఎవరైతే ఉంటారో మీకు ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా స్త్రీలకైతే మీకు ఇప్పటిదాకా అనుకూలంగా ఉన్న ఆఫీస్ లో కానీ, ఇంట్లో కానీ ఎవరైనా జెంట్స్ ఉంటే వాళ్ళకి మీకు ఎదురు తిరిగి మీకు నెక్ టు నెక్ ఢీ అనేటట్టు మాట్లాడే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకేం చెప్తారంటే వెకులం చైవ నిస్సత్వం మర్ధానాశనం రిపో భయ స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భగే భృగునందనే అని చెప్తారు. అంటే భృగునందుడు అంటే శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంతో ఉండటంతో వెకులం అంటే మనసులో ఎప్పుడు ఏదో ఒక బాధగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత నిస్సత్వం అంటే ఏమీ చేయలేకపోతాం, ఏదైనా చేయాలనుకున్నా కానీ చేయలేకపోవటం, శారీరకంగా అర్ధనాశనం, ధనం కోల్పోతూ ఉంటారు. స్త్రీ సౌఖ్యం హాని అంటే ఇప్పటిదాకా మీకు స్త్రీలు సపోర్ట్ గా ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి మీకు అపోజిషన్ ఉంది. ఇన్ ద సేమ్ వర్డ్ స్త్రీలు అయితే జెంట్స్ నుంచి అపోజిషన్, మిమ్మల్ని కావాలని చెప్పేసి ఆటంకాలు పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. మిత్రుల ద్వారా లాభము, ఉద్యోగ లాభం కూడా చూపిస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పవచ్చు. అయితే శుక్రుడు 4వ స్థానంలో చూడటంతో శుక్రుడు ఇక్కడ మంచి కూడా చేస్తున్నాడు. ఏ విధంగా? వెహికల్ కొనుక్కోవచ్చు, ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు, లాంటి ఏసీలు కొనుక్కోవచ్చు, లేదంటే మీకు లగ్జరీ కంఫర్టబుల్ గా ఉండే ఐటమ్స్ మీకు కొనుక్కోవచ్చు, చక్కగా ఫుడ్ తినవచ్చు, ఇల్లు కొనుక్కునే అవకాశము, ఇంటిని డెకరేట్ చేసుకునే అవకాశం ఇదంతా ఉంటుంది. ఒక రకంగా ఇక్కడ మీకు ప్రతి గ్రహము అనుకూలంగా ప్రతికూలంగా ఉంది కాబట్టి ఓవరాల్ గా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేస్తే బాగుంది. మనం ప్రతిసారి చెప్పుకునే విధంగా నక్షత్రం ప్రకారం కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఏముంటుందో మనం తెలుసుకోవచ్చు. దాన్ని అంగగోచారం అంటారు. ఈ అంగగోచారం ప్రకారం ప్రతి నక్షత్రము ఒక్కొక్క రాశి మీద ఉండటంతో, ఒక్కొక్క రాశిలో ఉన్న నక్షత్రము ఒక్కొక్క గ్రహం ఒక్కో నక్షత్రం మీద ఉండటంతో ఎలాంటి రిజల్ట్ ఉంటుంది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా ఉత్తర పాల్గొని నక్షత్రం చూస్తే వస్త్ర లాభము, రాజ్యము, లాభము చూపిస్తుంటుంది. అంటే వీటితో పాటుగా పరవాసము అంటే కొన్ని రోజులు అవుట్ స్టేషన్ లో ఉండే అవకాశం, లేదంటే ఫారిన్ లో ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఛాలెంజెస్ దరిద్రము, దేహపీడనం, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, ధనానికి ఇబ్బంది
కష్టపడుతూ కూడా ఉంటారు. హస్త నక్షత్రం వాళ్ళు చూస్తే మనకి రాజ్య లాభము అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. అయితే వీళ్ళకి ధనము దరిద్రహీనతం రెండు చూపించంటే ఒక పక్క ధనం హీనత అంటే ధనం లేకపోవటము, టయానికి కావాల్సిన ధనం కూడా అందకుండా ఉండే అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళు గమనించుకుంటే వీళ్ళకి రాజ్య లాభము వస్త్ర లాభము చూపిస్తుంది. అంటే ఒక పక్కన వీళ్ళకి పదవి ప్రమాణం లేదంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వస్త్ర లాభం చూపిస్తుంది, షాపింగ్స్ అవన్నీ చక్కగా చేసుకుంటారు. వీరికి కూడాను ధనహీనత దరిద్రము రెండు చూపిస్తూ ఉంటుంది. ఇంతేకాకుండా అష్టాచితా నక్షత్రాలకు సూర్యుని యొక్క ప్రభావం ఉండటంతో శారీరకంగా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి పశు నాశనం అంటే అగ్రికల్చరల్ రిలేటెడ్ మనకి వ్యవసాయదారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిన ఎద్దులు కానివ్వండి లేకుంటే ఇలా పశు నాశనం అని చెప్తూ ఉంటారు. అయితే సిటీలో ఉన్న వాళ్ళు ఎన్ఆర్ఐలకు ఇల్లు ఉండదు కాబట్టి వీళ్ళకి బాగా రిసోర్స్ఫుల్ గా ఉండి సపోర్టివ్ గా ఉండే వనరులు అండ్ రిసోర్సెస్ అందుబాటులో లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఉందని గమనించాలి. సో చూసారు కదండి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో. ముఖ్యంగా ఒక విషయం మీరు బాగా గమనించుకోవాలి, రెండు గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో ఫస్ట్ సూర్యుడు, రెండోది కుజుడు కూడా అనుకూలంగా లేకపోవడంతో సూర్య నమస్కారాలు చేయటం, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం, వీటితో పాటు లక్ష్మీనారాయణని చక్కగా పూజిస్తూ ఉంటే మీకు ధనము ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉంటుంది.